ఇప్పుడు మీకు ఒక ఎక్స్‌పెరిమెంట్ మీకు చూపిస్తాను. ఏదంటే నేను మొదటి నుంచి ఎక్స్‌పెరిమెంట్‌తోనే ప్రతిదీ రియల్‌గానే చూపించాలనే కాన్సెప్ట్ అనమాట. అందుకని ఇప్పుడేందంటే మీకు సైన్స్ సంబంధించిన టెక్నాలజీ గురించేమో చిన్న శాస్త్రవేత్తలు అంటే చిన్న పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ప్రతి కాన్సెప్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అక్కడ చిన్న శాస్త్రవేత్తలు అని చెప్పి ఇప్పటివరకు నేను 7 చెప్పాను. ఇప్పుడు ఒక దీని ముందు వచ్చి చిన్న ఆర్టిస్ట్ చిన్న పిల్లలు చిన్న పిల్లల్లో ఆ చిత్రలేఖనం ఏ విధంగా డెవలప్ కావాలంటే నేను వాళ్ళ కోసం అంటూ చిన్న ఆర్టిస్ట్ అక్కడ చిన్న శాస్త్రవేత్తలు ఇక్కడ చిన్న ఆర్టిస్ట్ కామ తర్వాత అక్కడ నుంచి టీటీసీ డ్రాయింగ్ లోయర్ అండ్ హైయర్ ఎగ్జామినేషన్ రాసే పిల్లలు ఎవరంటే వాళ్ళ క్వాలిఫికేషన్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి 8th క్లాస్ పిల్లలు ఈ యొక్క సబ్జెక్టు పూర్తిగా వాళ్ళకి అర్థం కావాలంటే నా యొక్క వీడియో ద్వారా మీరు ఇంకా చక్కగా వాటిని అర్థం చేసుకుంటారు. దాన్ని పార్ట్ 1లో మీరు ఎక్స్ప్లెనేషన్ చేశాను. పార్ట్ 2లో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఫాలోఅప్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం చూడండి నెంబర్ ఆఫ్ ద పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ద పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ద మంది సంబంధించిన ఈ కలర్ కోడ్స్ కూడా మీకు కనిపిస్తుంది. మరి ఆ కలర్ కోడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే నేను ఒక ఎక్స్పెరిమెంట్ మీకు కానీ చూపిస్తే అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఎవరెవరికి అర్థమవుతుంది అని అంటే చిన్న ఆర్టిస్టులకు మరియు టీటీసీ డ్రాయింగ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయ్యే పిల్లలకు మరియు పెయింటర్స్ అంటే పెయింటర్స్ కూడా నేను ఒకప్పుడు కూడా పెయింటర్గా వర్క్ చేశాను. కానీ ఆ పెయింటర్స్లో నేను ఒక ఇంటెలిజెంట్ పర్సన్. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కాబట్టి ప్రతి ఒక్క పెయింటర్స్లో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి ఆ పెయింట్ చేస్తూ ఏదైనా ఒక ఆర్ట్ వేసి ఏమైనా సంపాదించాలంటే అంత నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా కొంతమంది ఎవరికో ఒక పాయింట్ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా నేను వాళ్ళ కోసం దీన్ని ప్రిపరేషన్ చేస్తున్నాను. అదే కాకుండా ప్రైమరీ హై స్కూల్లో ఉన్న టీచర్స్ అంటే వాళ్ళు 10th అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చి ఆ స్కూల్లో ప్రైమరీ కానీ ఎల్కేజీ యూకేజీ కిండర్ గార్డెన్ చేస్తారండి. చేరిన తర్వాత స్కూల్లో ఎంట్రన్స్ బోర్డు దగ్గర వాళ్ళు బిల్టన్ బోర్డ్స్ని ప్రిపరేషన్ చేయాలి. ఆ బిల్టన్ బోర్డులు ప్రిపరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలా చేయాలా ఏ విధంగా చేయాలా అర్థం కాదు. అలాంటి సమయంలో నేను చాలా స్కూళ్ళకి ఆ టీచర్స్కి పెయింటింగ్ ఎలా అనేది ఏ విధంగా చేయాలనేది నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. నేను పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూల్లో ఆ ప్రైమరీ సంబంధించిన టీచర్లకు ఎందుకంటే వాళ్ళు తెలుగు ఇంగ్లీషు రిమైనింగ్ వేరే సబ్జెక్టులు ఉంటాయి. కానీ వీళ్ళన్ని సబ్జెక్టులు కలిగిన టీచర్లు అందరూ కలిసి ఆ పాఠశాల ఎంట్రన్స్లో ఉన్న బోర్డుని వాళ్ళు వారానికి ఒకసారి డెకరేషన్ చేయాలి. వాళ్ళు ఎలాంటి సబ్జెక్టు టీచర్ మ్యాథ్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు. కానీ పాఠశాలలో ఎంట్రన్స్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ యొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళు కొంత అవగాహన ఉండాలి కాబట్టి మిగతా టీచర్స్ మిగతా రాని వాళ్ళకి నేర్పిస్తారనమాట. ఖచ్చితంగా నేర్పించి ప్రతి వారానికి ఒకసారి ఆ ఎంట్రన్స్లో బోర్డులో ఏదో ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళు డెకరేషన్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి నేను ఏంటంటే అన్ని బ్రాంచెస్కి వెళ్ళి అంటే నేను కార్పొరేషన్ స్కూల్ సంబంధించిన అన్ని బ్రాంచెస్కి వెళ్తాను అనమాట. వెళ్ళి వాళ్ళు ప్రైమరీ సంబంధించిన వాళ్ళకి ప్లస్ హై స్కూల్ సంబంధించిన వాళ్ళకి నేను పెయింటింగ్ ఎలా ఫాలో చేయాలా బ్రషెస్ ఎలా పట్టుకోవాలా పెయింటింగ్ గురించి వాటి గురించి పూర్తి వివరాల గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అనమాట. కాబట్టి నా యొక్క టాపిక్లో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ నేను చూపిస్తాను. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది అనమాట. ఎక్కడ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఎవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దీని ముందు మనం తీసుకోవాల్సిన ఇదేంటంటే ఇక్కడ ఒక బ్లాక్ పేపర్ తీసుకున్నాము. ఇక్కడ ఒక బ్లాక్ పేపర్ తీసుకోవాలా. ఈ బ్లాక్ పేపర్ తర్వాత ఒక సిజరు మనకు ఒక ఇది ఇచ్చి మీకు మన మ్యారేజ్కి సంబంధించిన వాటికి స్టిప్ పేపర్స్ ఎంత థిక్నెస్ ఉంటుందో అలా ఇది స్నో వైట్ బోర్డ్ అని అంటారు అనమాట. అంటే క్రాఫ్ట్కి ఎక్కువగా దీన్ని వాడతారు. దయచేసి దీని గురించి నేను చాలా మీకు చేసి చూపిస్తాను. దీన్ని చూడండి. అదేవిధంగా మనకు ఒక మార్క్ చేసుకున్న దానికి ఒక పెన్సిళ్ళు, అదేవిధంగా మనకు ఈ బాటిల్స్ అంటే పెయింటింగ్ సంబంధించిన ఈ బాటిల్స్కి మనకు కింద భాగంలో ఆ సర్ఫేస్ సంబంధించిన సర్కిల్ మనకు కావాలి మార్క్ చేసుకోవడానికి. కాబట్టి ఇది మనం తీసుకుంటున్నాము. తర్వాత మీకు
అతి ముఖ్యమైనది ఏంటంటే పేపర్ టేప్ అనమాట. పేపర్ టేప్ అనంటే ఒక మామూలు పేపర్ అంటే A4 సైజ్ పేపర్ తీసుకుని కట్ చేసి జాయిన్ చేసుకున్నాను అనమాట. మరి జాయిన్ చేసుకోవడానికి మనకు ఇది ఈ యొక్క ఫెవికల్ గమ్ము కానీ దీన్ని కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. లేని పక్షంలో ఇది ఫెవికల్ ప్యాకెట్స్ నేను ఎక్కువ భాగం ఫెవికల్ ప్యాకెట్సే వాడతాను అనమాట. ఈ ఫెవికల్ ప్యాకెట్తో క్రాఫ్ట్ కానీ డ్రాయింగ్ కానీ ఎక్కువ భాగం దీన్నే నేను ఎక్కడ దొరుకుతుంది కూడా నేను మీకు షాప్లో కూడా మీకు ఫాలోఅప్ చేస్తుంటాను ఈ ఫెవికల్ ప్యాకెట్స్. మరి దాంతో నేను ఈ పేపర్కి కింద పూసి ఈ పేపర్ టేప్ పొడుగ్గా నేను తయారు చేసుకున్నాను అనమాట. ఏంటంటే ఒక కొలతలో ఆ స్కేల్ పెట్టి క్యాలిక్యులేషన్ చేసుకుని దాంట్లో మళ్ళీ అంటే మీకు 10ని 5, 5ని 2.5, 2.5ని మళ్ళీ ఆఫ్ చేయడం అనేది కన్నా ఈ పేపర్ టేప్తో ఎలాంటి కొలతలతో సంబంధం లేకుండా ప్రతిదీ మీకు ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను, తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది డ్రాయింగ్ సబ్జెక్ట్లో చాలా చాలా ముఖ్యమైనది పేపర్ టేప్ అని అంటారు అనమాట. ఈ పేపర్ టేప్లో ఎంట్రన్స్లో మీకు ఇక్కడ ఏ అని మెన్షన్ చేయాలి, నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చి బి అని మెన్షన్ చేయాలి. ఎందుకనంటే పేపర్ టేప్లో మనకు గుర్తుగా ఉంటుంది ఎక్కడి నుంచి పేపర్ ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసామనేది డ్రాయింగ్లో. ఈ యొక్క పేపర్తో మనకి గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో, లోయర్ ఎగ్జామినేషన్లో, ఫ్లాట్ డ్రాయింగ్ ఎగ్జామినేషన్లో ఈ పేపర్ వాడతాం. ఎందుకనంటే అక్కడ పేపర్ ఎందుకు వాడుతున్నారంటే స్కేల్స్ కానీ జామెట్రీ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ లోయర్ ఎగ్జామినేషన్లో ఫ్లాట్ డ్రాయింగ్ వాడకూడదు యాక్చువల్ రూల్ ప్రకారంగా. కానీ ఆ టైంలో ఈ పేపర్ టేప్తో వాళ్ళు డ్రా చేసుకుంటూ దాన్ని ప్రిపేర్ చేయించాలి. దిస్ ఈజ్ అ పేపర్ టేప్ అని అంటారు. మనకి ఈ పేపర్ టేపు, ఈ యొక్క బ్లాక్ చార్టు, దీని కింద బేస్ సంబంధించిన ఈ యొక్క వుడన్ ప్లాంక్స్ కూడా మీకు నేను తీసుకునేది వుడన్ ప్లాంక్. ఇది కనిపిస్తూ ఉంది, ఇది వుడన్ ప్లాంకు. ఈ వుడన్ ప్లాంక్ని స్టిక్ చేయడానికి ఈ గమ్ అనేది మనం పెట్టుకుంటున్నాం, అంటే మీకు ప్రాసెస్ చేయాలని. ఇదంతా దేనికి రానంటే దీంట్లో ఉన్న పెయింటింగ్స్లో ఉన్న కలర్స్ని నేను సపరేట్ చేస్తున్నాను అనమాట. సపరేట్ చేసి మీకు ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో చూపిస్తే మీకు పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ ఎక్స్పెరిమెంట్ తయారు చేస్తున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్ తయారు చేసినప్పుడు ఏది ఎలా అనేది ఇప్పుడు ఇక్కడ ఈ పెయింటింగ్స్ మనం చూద్దాం. ఈ పెయింటింగ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్టూడెంట్ పోస్టర్ కలర్స్ అని అంటున్నారు. స్టూడెంట్ పోస్టర్ కలర్ అని అంటే నిన్న మీకు పార్ట్ 1 మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. పోస్టర్ అనేది ఒకప్పుడు పెద్ద పేపర్ల మీద పోస్టర్లు వేసేవాళ్ళు అని అర్థం. మరి దీంట్లో మీరు చూడండి ఇక్కడ 6 ఉంది, అంటే దీనిలో 6 కలర్స్ ఉంటాయి అన్నమాట. 6 కలర్స్ ఉంటాయి. ఆ 6 కలర్స్ గురించి మనం దాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే పెయింటింగ్లో సైజెస్ చూద్దాం. పెయింటింగ్లో సైజెస్ నెంబర్ 1 సైజ్, ఇది చిన్న సైజ్ సంబంధించింది. మరి దీని తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు మీడియం సైజు, అంటే దీనిలో 12 కలర్స్ అనమాట. 12 కలర్స్, ఇది 6, 12, దీనిలో 6 కలర్స్ ఉంటాయి, దీని 12 కలర్స్ ఉంటాయి. మరి 12 కలర్స్ అనేది ఇక్కడ పెట్టేశాను. మరి ఇది కాకుండా మరి ఇంకా పెద్ద సైజు ఉంది, దాన్ని ఇక్కడ ఏమంటే 18 అంటే 18 కలర్స్ ఉన్నాయన్నమాట. అంటే దీనిలో స్పెషల్ కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి వీటిలో మీకు ఇక్కడ చూడండి ఈ విధంగా బిగ్ సైజు, మీడియం సైజు ఇవి అన్నమాట. ఇవి కాకుండా మీకు కంపెనీస్ కూడా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇది మీకు వేరే కంపెనీకి సంబంధించింది మనకు ఇది అవుతుంది. ఇక్కడ వచ్చి మీకు 14 పోస్టర్స్ అనమాట. 14 పోస్టర్స్ అని అంటారన్నమాట. ఓకేనా. ఈ కంపెనీలో మీకు ఏమవుతుందంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 18 ఉంది. కానీ ఈ బాక్స్ 14 ఎందుకు రానంటే ఈ బాక్స్ కానీ జరిపితే దీని కానీ ఇక్కడ పెడితే ఇది బిగ్ సైజు, దీనికన్నా బిగ్ సైజు. అందుకని ఇది 12, ఇది 14 అంటారు అనమాట. ఇది 12, 14, ఇది వచ్చి 18 అనమాట, 18. అంటే ఎందుకంటే యాక్చువల్గా ఈ కలర్స్ అన్నీ మనకు అంత అవసరం లేదండి. మనకు కావాల్సింది కేవలం ఈ 6 కలర్స్ చాలు అనమాట. ఈ 6 కలర్స్లో కూడా మనం కలర్ మిక్సింగ్ చేసే కొద్ది మనకు ఈ కలర్స్ అనేది మనకు తయారవుతుంది. అంటే వాళ్ళు ఏంటంటే కలర్ అనేది తయారు చేసుకుంటే మేము వేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరగాలంటే ఆ కలర్ కలుపుకునే టైంలో టైం లేట్ అవుతుందని చెప్పేసి వాడు ముందుగానే కొన్ని కలర్స్ ప్రిపరేషన్ చేసుకుంటారు అనమాట. అంటే యాక్చువల్గా ఈ కలర్స్ అన్నీ ఈ 6 కలర్స్లో నుంచే వస్తాయి అన్నమాట. ఈ 6 కలర్స్లో కూడా యాక్చువల్గా ఉండేది 3 కలర్స్ అనే ఒక ప్రైమరీ అనే 3 కలర్స్లో
వస్తుందన్నమాట. అవన్నీ మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే ముందు సైజెస్ సంబంధించిన బాక్సెస్ అని కూడా మనకు చూస్తున్నాం. ఈ బాక్సెస్ ఇవే కాకుండా మీకు కొత్త వేరే రకాలైన అంటే వేరే అంటే ఈ యొక్క కంపెనీల్లోనే మీకు వేరే రకరకాల కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మీకు దాని గురించి నేను పైన ఉన్న ఫొటోస్ ద్వారా మీకు డిస్ప్లే చేస్తుంటాను. ఒక పక్క అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క సబ్జెక్ట్ వచ్చింది. ఇది ఇప్పుడు ఈ క్యామిల్ అనే బాక్సెస్ ఉంది. ఈ క్యామిల్ బాక్సెస్లో మీకు ఇక్కడ క్లియర్గా 12 కలర్స్ అని మీకు నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ మీకు మెన్షన్ చేసినారు ఇక్కడ దానికి సంబంధించిన ఏ కలర్స్ ఉన్నాయి, తర్వాత ఎల్లో కలర్స్ వాటి నేమ్స్ ఇక్కడ చూడండి. లెమన్ ఎల్లో, తర్వాత కోబాల్ట్ బ్లూ, తర్వాత వర్మిలా సంబంధించింది, పోస్టర్ బ్లాక్, పోస్టర్ వైట్, వరెన్సీనా, లైట్ గ్రీను అని అంటే నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఈ లేబుల్ అంతా దానికి సంబంధించిన లేబుల్. అదేవిధంగా దీనికి ఆ కాస్ట్ ఆఫ్ మూమెంట్ కూడా మీకు ఇక్కడే ఇచ్చున్నాడు. దీని కాస్ట్ వచ్చి మీకు 170 రూపాయలు. ఇప్పుడు ప్రజెంట్ 170 రూపాయలు అనమాట ఇక్కడ కాస్ట్. ఇది 12 కలర్స్ సంబంధించినది 170 రూపాయలకి మీకు వస్తుంది. అదేవిధంగా క్యామిల్ 6 కలర్స్ సంబంధించిన దాని కానీ మీరు చూస్తే దాంట్లో కూడా మీకు ఇక్కడ పైన 6 ఇచ్చాడు. దీనిలో కింద భాగంలో ఒక లేబుల్ ఇచ్చినాడు. ఈ లేబుల్లో డిస్ప్లే ఏమేమి కలర్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇక్కడ రాసి ఇచ్చాడు. దాంట్లో పోస్టల్ బ్లాక్ అని, పోస్టల్ వైట్ అని, తర్వాత పోస్టల్ రెడ్ అని, పోస్టల్ గ్రీను, తర్వాత లెమన్ ఎల్లో, కోబాల్ట్ బ్లూ, తర్వాత బ్లూ కానీ ఈ 6 కలర్స్ ఇచ్చినాడు. దీంట్లో అమౌంట్ వచ్చి మీకు 90 రూపాయలు కనిపిస్తూ ఉంది, 90 రూపీస్. మరి 90 రూపీస్ కనిపించే సమయంలో మీకు అదేవిధంగా ఈ యొక్క దీంట్లో చూస్తేమో అంటే ఇక్కడ మీకు 14 ఉంది, 14. ఇది వేరే కంపెనీ, అంటే ఇది కాదు వేరే కంపెనీ. ఇది 14 పోస్టర్ కలర్స్ సంబంధించింది. ఈ 14 పోస్టర్ కలర్స్లో బ్రైట్ కలర్స్ అని వాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడు. దాంట్లో ఈ వస్తువులు దీన్ని ఈ యొక్క దీంట్లో స్పెషల్ టూల్స్ అని ఇచ్చారనమాట. మీకు వీటికి ఇవ్వాల, వీటికి మాత్రం ఇవ్వలేదు కానీ వీటికి ఇచ్చున్నాడు. అదేంటంటే దీన్ని ఏమంటారంటే ఆ పెయింటింగ్ని కలుపుకోవడానికి దానికి ఇన్సైడ్ దిస్ ప్యాకెట్ అనమాట. అవుట్ సైడ్లో బాక్స్ ఓపెన్ చేస్తేనే ఒక బ్రష్, తర్వాత ఇది ఇచ్చినాడు అనమాట. చూడండి మీకు దగ్గరకు వచ్చి మీకు చూస్తుంది కదా, ఈ టూల్స్ అనమాట. ఈ టూల్స్ పెయింటింగ్ పైన కలుపుకోవడానికి బ్రష్ ఒక ఎక్స్ట్రా దీనిలో బాక్సులు ఇస్తారు. ఇక్కడ మనకి ఇక్కడ 14 పోస్టర్ కలర్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ బ్రైట్ కలర్స్ అని ఇచ్చినాడు. మరి దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ కలర్స్ గురించి మీకు కనిపించే సమయంలో మీరు ఇక్కడ చూడండి ఏమేమి కలర్స్ ఇచ్చినాడు మనం చూద్దాం. ఫస్ట్ మీకు లెమన్ ఎల్లో ఇచ్చినాడు, పోస్టర్ రెడ్ ఇచ్చినాడు, పోస్టర్ బ్లాక్ ఇచ్చినాడు, క్రోమ్ ఎల్లో ఇచ్చాడు, లైట్ గ్రీన్ ఇచ్చినాడు, కోబాల్ట్ బ్లూ ఇచ్చినాడు, ఎల్లో ఆర్చర్ ఇచ్చినాడు, పోస్టర్ గ్రీన్ ఇచ్చినాడు, పర్షియన్ బ్లూ ఇచ్చినాడు, తర్వాత పోస్టర్ వైట్ ఇచ్చినాడు, తర్వాత క్రిమ్సన్ రెడ్ ఇచ్చినాడు, బరెన్సీనా ఆరెంజ్ కలర్, మరి వైలెట్. అంటే 14 కలర్స్గా వాడు మిక్సింగ్ చేసి దీనిలో కలర్ సెట్ చేసాడు. యాక్చువల్గా మనకు ఈ యొక్క 6 కలర్స్ చాలు, కానీ అది నేను తర్వాత మీ క్లాసెస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బాగా సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఈ 6 కలర్స్లోనే మీకు చాలా కలర్స్ మీరు తయారు చేసుకోవచ్చు. కానీ అక్కడ మీరు అక్కడ బొమ్మ వేసే సమయంలో ఆ కలర్ కలుపుకునే టైంలో మీకు కొంత లేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఈ కలర్స్ని ముందుగానే కంపెనీ వాడు ప్రిపరేషన్ చేసి తయారు చేసి పెట్టాడు అనమాట. మరి అదేవిధంగా ఇక్కడ మీరు ఇక్కడ కాకుండా ఇది కాకుండా మీకు ఇక్కడ చూడండి, ఇది బాక్స్. ఈ బాక్స్ ఇంకా కొత్త న్యూ ప్యాకెట్స్ ఇంకా నేను ఇంకా ఓపెన్ చేయలేదు. మరి దీన్ని సంగతి చూస్తే మీకు ఇక్కడ మీకు ఈ యొక్క బాక్సెస్లో స్టూడెంట్ పోస్టర్ కలర్స్ 18 అని ఇచ్చాడు అనమాట. 18 కలర్స్ దీంట్లో ఉన్నాయి, 18. దీనికి ఒక ప్యాలెట్ ఇచ్చారు అనమాట. ప్యాలెట్ అంటే ఇది మనం ప్యాలెట్ అంటాము. ఈ ప్యాలెట్ అనేది పెయింటింగ్ కలుపుకోవడానికి మళ్ళీ నేను స్పెషల్గా కొనుక్కున్నాను. దీంట్లో వచ్చింది కాదు ఇది. దీనిలో వచ్చేది చిన్న సైజు వస్తుంది అన్నమాట. వచ్చి ఒక బ్రష్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఈ కంపెనీ వాడేమో పెయింటింగ్ సంబంధించిన
కలుపుకోవడానికి ఒక బ్రష్ ఇతను ఇచ్చాడు. ముందు ఆ బ్రష్కి ఏమో ఫ్రంట్లో ఏమో రౌండ్ బ్రష్ ఇచ్చాడు, వెనక బ్యాక్ సైడ్ ఏమో ఫ్లాట్ బ్రష్ ఇచ్చాడు అనమాట. అంటే బ్రష్లోనే 2 సైడ్స్ అనేటట్టుగా వాడు డ్యూయల్ సిస్టమ్ లాగా ఇచ్చాడు అనమాట. డ్యూయల్ బ్రషెస్ అని అంటారు దీన్ని. ఈ కంపెనీ వాడు ఇచ్చాడు అనమాట. కానీ ఈ కంపెనీ వాడు ఏంటంటే ఈ యొక్క ప్యాలెట్ అనమాట. ఇలాంటి ప్యాలెట్ చిన్నది ఇస్తారు, చిన్నది. కాబట్టి ఆ ప్యాలెట్ ప్లస్ బ్రష్ ఇచ్చారు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం 18 సంబంధించిన వాటి గురించి మనం చూద్దాం. దీంట్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేసినాడు. ఇక్కడ ఏమని చేసిందంటే ఇండివిజువల్ 4 స్పెషల్ షేడింగ్ కలర్స్ అనమాట. ఇండివిజువల్ అంటే స్పెషల్ కలర్స్ అనమాట. అంటే మామూలుగా పెయింటింగ్లో లేనివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే గోల్డ్, సిల్వర్. అవి గోల్డ్ సిల్వర్ అనేది మీకు దొరకవు మామూలుగా. కాబట్టి ఇక్కడ మజెంటా కానీ గోల్డ్ కానీ తర్వాత ఇది కొన్ని స్పెషల్ కలర్స్ ఒక 4 ఇచ్చున్నారు ఇక్కడ. ఓకేనా? కాబట్టి మనం ఈ సబ్జెక్టు ఈ విధంగా మీకు ఫాలోఅప్ చేసే సమయంలో ఇవి కాకుండా అంటే ఈ కంపెనీలోనే మీకు గతంలో పాతవి అనమాట, ఓల్డ్. అంటే ప్రజెంట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ క్యామెల్ ఈ విధంగా చేస్తే ఇవి పాతవి, ఓల్డ్ అనమాట. అంటే ఓల్డ్ సంబంధించిన అప్పట్లో వేసిన డబ్బాలు ఇవి. ఇప్పుడు ఈ డబ్బాలు ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు ఏంటంటే కంపెనీ బ్రాండ్ మార్చి ఇప్పుడు ఇలా మార్చారు. ఇదే విధంగా మీకు పైన కూడా డిస్ప్లే చేసి చూపిస్తాను. ఈ బాక్సెస్లో మీరు గమనించాలి, చూడండి. ఇది మీద ఒక ఆర్ట్ వేసినారు. ఒక ఆర్ట్ ఉంది. ఆ ఆర్ట్ని మీరు బాగా గమనించండి. చాలా 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 బాగా ఇది చేశాడు. ఈ కంపెనీ వాడు కూడా ఆర్ట్ అనేది మనం ఇక్కడ చూస్తాము. చాలా ఉన్నాయి. వాటన్నిటిని నేను కలెక్ట్ చేసి మీకు పైన మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ. మరి ఇక్కడ దీంట్లో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఇది చూడండి. ఇది 12 కలర్స్ సంబంధించిన బాక్స్ అనమాట. ఈ 12 కలర్స్లో అంటే ఓల్డ్ కొద్దిగా ఒక 5 years 6 years బ్యాక్ సంబంధించిన బాక్స్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ దీని బదులు ఈ కంపెనీ ఇది డిస్ప్లే చేస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించండి. ప్రతిదీ ఆర్ట్ దీంట్లో ఉంటే ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేసేది ఏంటంటే ఇది ఒక క్రియేటివ్ సంబంధించిన ఒక ఆర్ట్ అనమాట. ఇక్కడ 3 కలర్స్ ఇక్కడ వచ్చినాయి. ఈ 3 కలర్స్ని ఏమంటారంటే నేను ప్రైమరీ కలర్స్ అని పిలుస్తారు. ఈ ప్రైమరీ కలర్ అనేది మీకు తర్వాత నెక్స్ట్ పార్ట్ 3లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు అనమాట. అంటే ఈ ప్రైమరీ కలర్స్ గురించి ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే దాని గురించి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, తప్పదు. అయితే ఈ ప్రైమరీ కలర్స్ కానీ సెకండరీ కలర్ కానీ తెలియకపోతే పెయింటింగ్ వేయలేరు. వాటర్ పెయింటింగ్లో ఖచ్చితం అనమాట. ఎందుకంటే పెయింటింగ్స్ స్పాయిల్ అయిపోతుంది, పెయింటింగ్స్ దెబ్బతింటుందన్నమాట. కాబట్టి ప్రైమరీ కలర్ అంటే మనం నెక్స్ట్ కలర్స్ మీకు చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, బ్లూ, ఎల్లో, రెడ్ అనేది ఇది ఈజ్ కంప్లీట్ ప్రైమరీ కలర్స్ అనమాట. మెయిన్ కలర్ అని పిలుస్తారు అనమాట. ఈ మెయిన్ కలర్లో ఒక క్యామెల్ సంబంధించిన స్టూడెంట్ పోస్టర్ కలర్స్లో ఎంత క్రియేటివ్గా చేశాడంటే చూడండి. అది పెయింటింగ్ పైనుంచి ఇలా పడుతున్నట్టుగా చూపించాడు. అక్కడ పెయింటింగ్ పైనుంచి పడుతున్నట్టు చూపించాడు. కానీ యాక్చువల్గా ఆ పెయింటింగ్ లోపల ఒక మనిషి ఉన్నాడు చూడండి. ఇక్కడ ఒక మనిషి కనిపిస్తూ ఉన్నాడు చూడండి. అదేవిధంగా మీకు ఎల్లో పెయింటింగ్లో చూడండి, ఇంకా ఒక ఎల్లో పెయింటింగ్లో కూడా ఒక స్టాండ్ పెట్టుకొని, అదేవిధంగా రెడ్ కలర్లో కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఎందుకంటే ఆ పెయింటింగ్ పై యాక్చువల్గా డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తారంటే పెయింటింగ్ వరకే చూస్తారు తప్ప పెయింటింగ్లో ఇంత క్రియేటివ్ ఆర్ట్ ఆ పెయింటింగ్లో నుంచి ఒక బొమ్మను క్రియేట్ చేయము. క్యామిల్ పోస్టర్ కలర్స్ వాళ్ళ యొక్క గొప్పతనం నాకు అర్థమైపోయింది. ఇది ఇంతవరకు దాని గురించి ఎవరు ఇక్కడ ప్రస్తావించలేదు. జస్ట్ పెయింటింగ్ అనేది అక్కడ దులుతూ ఉందని అనుకున్నాం కానీ పెయింటింగ్లోనే ఆ బొమ్మ అనేది వాడు ఎంత చక్కగా వాడు క్రియేట్ చేసి దాన్ని చూపిస్తాను అనమాట. కాబట్టి టోటల్గా మనం ఈ యొక్క మొదటిసారిగా మనం రకరకాలైన బాక్సెస్ చూపిస్తా ఉన్నాను. ఈ బాక్సెస్లో మీకు ఈరోజు మీకు చెప్పిన ఇదేంటంటే మొత్తం బాక్స్ యొక్క సైజుల గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు నేను మొదటగా ఈ బాక్సెస్ని ఓపెన్ చేయక ముందు మనం ఈ యొక్క చార్ట్ని ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఈ చార్ట్ ప్రిపరేషన్ చేసిన తర్వాత ఏ కలర్స్ ఏ విధంగా దీంట్లో మనకు సెట్ చేసుకుంటామో మీకు పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ 6 కలర్స్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇప్పుడు 6 కలర్స్ నుంచి దాన్ని
ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వైట్ అనే పెయింటింగ్‌కి ఈ పెయింటింగ్ మధ్యలో ఒక చిన్న పార్టిషన్ లాగా పేపర్ కూడా పెట్టారు. అంటే అవి విండ్ షేక్ కాకుండా దాన్ని చూద్దాం. మరి ఇక్కడ వైట్ అనేది మనకు కనిపిస్తుంది. వైట్ మీద మీకు ఏం రాశారంటే పోస్టల్ కలర్ అని ఇచ్చిన్నారు. తర్వాత ఇక్కడ 348 పోస్టర్ వైట్ అని ఇచ్చారనమాట. అది నెంబర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఇది మీకు చిన్న బాటిల్ అంటే 10 ml సంబంధించిన 10 ml అని ఇచ్చున్నారు. ఇక్కడ 10 ml అనేది ఇక్కడ ఇస్తారన్నమాట. 10 ml గ్రామ్స్ పెయింటింగ్ అనమాట. ఇక్కడ చిన్నది అంటే మళ్ళీ నేను కంపేర్ చేస్తాను కాబట్టి ఈ పెయింటింగ్లోకి మనం మునుపు ఇక్కడ ఈ పెయింటింగ్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇది కొత్త న్యూ పెయింటింగ్స్ అనమాట. ఈ న్యూ పెయింటింగ్స్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని పై భాగంలో మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పై భాగంలో ఒక వాటర్ లాగా లిక్విడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లిక్విడ్ అంటే అది మీకు వైట్గా ఉంటుంది. ఈ వైట్ అనేది మీకు ఇంకా చేయాలంటే మీకు ఇక్కడ చూడండి, దీంట్లో కూడా మీకు పైన వాటర్ లిక్విడ్ కనిపిస్తుంది. ఇక్కడ లిక్విడ్ లాగా ఉంది. అంటే అది ఏంటంటే లోపల ఉన్న పెయింటింగ్ డ్రై కాకుండా కొంత వాళ్ళు కెమికల్ కాంపౌండ్ని దాన్ని చేస్తారు. అది ఎందువల్ల ఈ పెయింటింగ్ అనేది మీకు డ్రై కాదు. మీకు పెయింటింగ్ వేసే టైంలో ఏంటంటే మీరు ఇట్లా తీసుకుంటే పెయింటింగ్ రాదు, అది వాటర్ లాగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ వాటర్ రాకుండా ఉండాలంటే బ్రష్తో లోపలికి వెళ్ళి దాన్ని కలబెట్టి ఆ తర్వాత పెయింట్ తీసుకుంటాం మేము. అది నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ఫ్లో చార్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి మనం దాని ప్రకారం దానికి పోతాం. ఇక్కడ మీకు 6 కలర్స్ తీసి బయట పెట్టేశాను. ఈ 6 కలర్స్ నుంచి మనం బయట పెట్టేసేసి ఇప్పుడు ఈ బాక్సెస్ని పక్కన మీకు కనిపించేటట్టుగా దీన్ని ఫాలోఅప్ చేస్తాను. ఈ బాక్స్ 6 కలర్స్ సంబంధించిన బాక్స్ ఇది. దీంట్లో మొట్టమొదటిగా మనకు ప్రైమరీ కలర్స్ అన్నమాట. ప్రైమరీ కలర్ అంటే ఇక్కడ 3 కలర్స్ ఇచ్చాం కాబట్టి మొట్టమొదటిలో మీకు రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇదిగోండి రెడ్. ఈ రెడ్ని ఈ ప్లేస్లో ఉంచాను అన్నమాట. ఇక్కడ రెడ్ పెట్టాను అంటే రెడ్ అనేది ప్రైమరీ. తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు ఎల్లో కనిపిస్తుంది కాబట్టి ఎల్లో అనే దీంట్లో మనకు ఇచ్చాము, ఇక్కడ పెట్టేసాం. అదేవిధంగా మనకు నెక్స్ట్ బ్లూ కాబట్టి ఇక్కడ ఈ బ్లూ కలర్ అనేది తెచ్చి ఇక్కడ పెట్టేసాం. అంటే మీకు ఇక్కడ మినిమం మీకు 3 కలర్స్ మెయిన్ కలర్స్ ప్రైమరీ కలర్ అర్థమైపోయింది. ఇంకోటి అది 1 2 3 కలర్స్ ఉన్నాయి. మరి దీంట్లో వైట్ అనేది ఇక్కడ పెట్టాను, బ్లాక్ అనేది దీనిలో పెట్టాను, ఇది పెట్టాను అనమాట. అంటే ఇవన్నీ సెకండరీ కలర్స్ అనమాట, సెకండరీ కలర్స్. కాబట్టి 6 కలర్స్ ఇవి. దీంట్లో మీకు వచ్చే బాక్సెస్లో ఈ 3 యాక్చువల్గా మన పెయింటింగ్స్ ఈ కలర్స్ కాదు, ఈ 3 మెయిన్ కలర్స్లోనే మనం 6 తయారు చేసుకోవచ్చు. ఈ మెయిన్ కలర్తోనే 12 తయారు చేసుకోవచ్చు, 18 తయారు చేసుకోవచ్చు. అంటే ఈ 3 మెయిన్ అనమాట, మెయిన్ కలర్. తర్వాత నేను ప్రైమరీ కలర్ సెకండరీ కలర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ గురించి మనం చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు దీన్ని మనం ఈ బాక్సెస్లో మనం పెట్టడం జరుగుతుంది. 3 బల్ల బాక్సెస్లో మీకు ఈ 3 కలర్స్ని ఈ 3 కలర్స్ తీసేస్తుంది అనమాట. తీసి అక్కడ పెడుతున్నాను నేను. కాబట్టి మీకు ఈ కలర్ తర్వాత నెక్స్ట్ ఏంటని చూద్దాం. మీకు సబ్జెక్ట్ కూడా పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడ 12 కలర్స్ సంబంధించిన ప్యాకెట్. ఈ 12 కలర్స్ సంబంధించిన ప్యాకెట్ కాస్ట్ అంటే ఇక్కడ 12 ఇచ్చినారు. ఈ 12కి సంబంధించిన ప్యాకింగ్ కూడా ప్లాస్టిక్తో సీల్ చేస్తున్నారు మొత్తం. మరి దీన్ని కూడా మనం దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా పైన మెటీరియల్ ఇదంతా కంప్లీట్ ప్లాస్టిక్ అనమాట. అంటే ఒకప్పుడు పేపర్తో ఇచ్చారు, ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్ కానీ బాటిల్ కానీ డ్యామేజ్ కాకుండా బాగా సెక్యూరిటీ అంటే పిల్లలు ఈజీగా తీసుకుపోవడానికి మంచి సేఫ్టీ బాక్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. మరి దీన్ని క్యామిల్ వాళ్ళు తయారు చేసిన దీంట్లో మీకు ఓపెన్ చేసాము. ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఓపెన్ చేస్తానే మీకు ఇక్కడ ఓపెన్ వచ్చింది అనమాట. అంటే ఆ పర్టికులర్ స్టూడెంట్ ఇక్కడ దీనికి ఒక 1 టైం ఉంటుంది, డ్యూరేషన్ టైము. అంటే ఆగస్ట్ అని సెప్టెంబర్లో ఇక క్యామిల్ మీద కాంటెస్ట్ చేస్తారు. దానికి ఈ లేబుల్ నేమ్ రాసి వాళ్ళకి పోస్టర్లో నుంచి వాళ్ళు పంపిస్తే ఆ కాంటెస్ట్కి మనం ఆర్ట్ని వాళ్ళు చేస్తాం. దాని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ పేపర్ కూడా నేను పక్కన పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎన్ని కలర్స్ వచ్చినాయి. ఇక్కడ
అక్కడ మీకేమొచ్చి ఏమి బాక్స్లో ఏమి కలర్స్ ఇచ్చినాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ వైట్, ఎల్లో, మళ్ళీ ఇక్కడ ఎల్లోలోనే మళ్ళీ ఇంకొక లైట్ ఎల్లో, మళ్ళీ డార్క్ ఎల్లో. ఇక్కడ మీకు ఆరెంజ్ కనిపిస్తుంది, ఇక్కడ మళ్ళీ బ్లూ కనిపిస్తుంది, బ్లాక్, బ్రౌను, మళ్ళీ బ్లూలోనే మళ్ళీ 2 రకాలైన బ్లూ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీకు ఆరెంజ్ అయితే ఇక్కడ రెడ్ వస్తుంది, ఇక్కడ గ్రీన్ అయితే లైట్ గ్రీను, డార్క్ గ్రీన్ 2 కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కలర్స్ అనమాట. ఈ 12 కలర్స్ని ఇప్పుడు మనం ఈ ఫ్లో చార్ట్లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. మొట్టమొదటిసారిగా మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రైమరీ కలర్, మెయిన్ కలర్ తీసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కాబట్టి వీటిలో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మనకు సబ్జెక్ట్ ప్రకారంగా చూద్దాం. ఇక్కడ బ్లూ తీసుకుని ఇక్కడ పెట్టాం. తర్వాత నెక్స్ట్ కలర్ ఈజ్ ఓన్లీ ఎల్లో కలర్ తీసి ఇక్కడ పెట్టాం. తర్వాత నెక్స్ట్ కలర్ ఇచ్చి మీకు రెడ్, అంటే యాక్చువల్గా ఇది ఇటు రావాలా, అదే రెడ్ ఇటు వచ్చి రెడ్, ఎల్లో, బ్లూ అంటే ఇలా ఆర్డర్స్లో పెట్టుకున్నాం. దీని ప్రైమరీ కలర్. ఇంతకుముందు మీకు ఈ యొక్క చిన్న బాక్స్లో దీనికి ఈ 3 కలర్స్ దీనిలో ఉన్నాయి, మిగతా నేను చూపించాను. మరి ఇక్కడ ఏంది చూద్దాం. దీంట్లో ఏంటంటే మీకు ముందు వైట్, బ్లాక్ అని పక్కన పెట్టేస్తాం. వైట్ అండ్ బ్లాక్ ఇక్కడ పెట్టేస్తాం కామన్. ఇది ఫిక్స్డ్ ఇప్పుడు. కానీ మీకు ఆ 6 కలర్స్లో ఒక గ్రీన్ వచ్చింది. అందువల్ల లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 కంప్లీట్ అయిపోయింది. ఈ కలర్సే దీంట్లో ఈ బాక్సెస్లో ఉండేది, ఈ కలర్సే దీంట్లో ఉంటుంది. మరి ఈ 12 కలర్స్లో ఏంటి, ఈ 12 కలర్స్లో ఏంటి స్పెషల్ అని చెప్పానంటే మనకు గ్రీన్కి మరి లైట్ గ్రీన్ ఇచ్చారనమాట. లైట్ గ్రీన్ అనమాట. ఇది డార్క్ గ్రీన్ అయితే ఇది లైట్ గ్రీన్ ఇచ్చారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఈ గ్రీన్లో ఇంకొక కలర్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఈ ఎల్లోకి మళ్ళీ మిక్స్ చేసుకుని మనకు లైట్ కలర్ కలుపుకోకుండా ఈజీ మెథడ్ కూడా వాడు ఇచ్చారనమాట. అందుకే 2 కలర్స్ అయింది. మరి అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇక్కడ ఇది ఈ కలర్ 2 కలర్స్ పక్కన పెట్టండి, ఇది దాన్ని పెట్టకూడదు. ఇది మరి ఇక్కడ ఎల్లోకి సంబంధించింది కాబట్టి ఎల్లోకి సంబంధించిన కలర్ కింద వాడు ఇక్కడ ఇంకో కలర్ ఇచ్చాడు. ఇది లైట్ కలర్ ఎల్లో. నెక్స్ట్ ఇది వచ్చి ఇంకొద్దిగా డార్క్ కలర్ అనమాట. చూడండి, ఈ ఎల్లోలో మళ్ళీ ఇలా ఇచ్చారనమాట. ఓకేనా. మరి రెడ్ దగ్గరకు వచ్చే లేపనే ఇది ఆరెంజ్ ఒకటి ఇచ్చాడు. మళ్ళీ దాంట్లోనే మీకు బ్రౌన్ కూడా ఇచ్చాడు. బ్రౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బాగా చూడండి మనకి ఇంకొక, అంటే ఇక్కడ సర్కిల్స్ మారుతున్నాయి. ఎట్లా మారుతున్నాయి అంటే మరి అక్కడ బ్లూ ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చాడు. ఈ బ్లూ అనేది ఇచ్చినప్పుడు ఈ గ్రీన్ అనేది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, అంటే బ్లూ. అంటే ఇది ఏంటంటే బాగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అంటే ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. 3 ఫ్యామిలీస్గా డివైడ్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. 3 ఫ్యామిలీస్లో ఏంటంటే ఫస్ట్ వచ్చి మీకు రెడ్ ఫ్యామిలీ, ఎల్లో ఫ్యామిలీ, బ్లూ ఫ్యామిలీ అని అంటారు అనమాట. ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీ కిందకి దాన్ని డివైడ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ మిక్సింగ్ అవుతుంటాయి. దీని మీద నేను కార్డు కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది మీకు తర్వాత దీనిలో కనిపిస్తుంది. ఇది రెడ్ ఫ్యామిలీలో ఈ రెడ్ కలర్లో మనం రెడ్లోనే మరి చాలా కలర్స్ తయారు చేసుకుంటాం. ఆరెంజ్ అని, పింక్ అని, బ్రౌన్ అని, తర్వాత మీకు నెక్స్ట్ 18 కలర్లు ఓపెన్ చేపినప్పుడు మీకు అర్థమవుతుంది. దీనంతా మీకు రెడ్ ఫ్యామిలీ అని అంటారు అన్నమాట. రెడ్ ఫ్యామిలీ అని అంటారు. ఇది ఈ రెడ్ ఫ్యామిలీలో గమనిస్తే దీన్ని ఏమంటారు, ఏ కలర్ రాసింది అంటే పోస్టల్ రెడ్. దీనికి ఒక నెంబర్ ఇచ్చినాడు. 347 రకాలు ఉంటాయి దీంట్లో నెంబరు, కానీ పోస్టల్ రెడ్ అని నేను చెప్పాను అనమాట. మరి పోస్టల్ రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది వచ్చి వర్మిలా రెడ్ అన్నమాట. వర్మిలా రెడ్ అని అంటే ఇంచుమించు ఆరెంజ్ కలర్తో సంబంధించిన కలర్ అనమాట. ఇది రెడ్ కలర్, ఇది ఆరెంజ్. నెక్స్ట్ వన్ బ్రౌన్ అనమాట. ఈ బ్రౌన్ అని అంటే బరెన్సీనా అనమాట. బరెన్సీనా అని అంటే ఇంచుమించు రెడ్ కలర్ దీనిలో ఎక్కువ మిక్స్ అయి ఉంటుంది, కొద్దిగా బ్లాక్ అన్నీ కూడా కలిసి ఉంటాయి. కానీ ఇది మాత్రం ఫ్యామిలీ మాత్రం దీనికి సంబంధించిన ఫ్యామిలీ అనమాట, రెడ్ ఫ్యామిలీ. అదేవిధంగా మనం సెకండ్ చూస్తుంది ఎల్లో ఫ్యామిలీ. ఎల్లోకి సంబంధించిన ఇది ఏంటంటే ఇది ఇక్కడ మీకు లెమన్ ఎల్లో అని ఇచ్చారు. ఈ లెమన్ ఎల్లో తర్వాత నెక్స్ట్ కలర్ ఏంటంటే ఇది చార్కో ఎల్లో అని ఇచ్చారు అన్నమాట. చార్కో ఎల్లో, దీనికి కూడా 86 నెంబర్ ఇచ్చినాడు. దీనికన్నా కొద్దిగా డార్క్నెస్ వచ్చి ఎల్లో ఆర్చర్ అనేది పేరు ఇచ్చినాడు. దీనికి
అంటే కలర్స్ ఒక్కొక్క కలర్ మిక్సింగ్ అవుతుంటుంది అన్నమాట, డార్క్నెస్ అనమాట. కానీ ఫ్యామిలీ మాత్రం ఎల్లో ఫ్యామిలీ. అదేవిధంగా మనకి బ్లూ దగ్గరకు వస్తే బ్లూలో మీకు ఇది కోబాల్ట్ బ్లూ అని ఇచ్చారు. కోబాల్ట్ బ్లూ ఇది నెంబర్ 56 అని ఇచ్చారు అన్నమాట. నెంబర్స్ ఇస్తారనమాట. ఆ నెంబర్స్ బట్టి ఏమంటే కలర్స్ యొక్క ఇది కలర్ మారుతూ ఉంటుంది అన్నమాట. దాని గురించి నేను తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ ఇది కోబాల్ట్ బ్లూ ఉంటుంది. ఇది బ్లూ ఫ్యామిలీ. ఈ బ్లూ ఫ్యామిలీ కింద వాడు ఇక్కడ ఏం చేశాడంటే ఇది పర్షియన్ బ్లూ అని అంటారు అనమాట. పర్షియన్ బ్లూ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చూస్తే ఆ తర్వాత ఇవి కాకుండా మరి ఇక్కడ మీకు ఈ యొక్క గ్రీన్ అనేది ఇది సెకండరీ కలర్. ఇది ఈ గ్రీన్ లైట్ గ్రీన్ ఇచ్చిండాడు. తర్వాత మనకు ఇది ఈ బ్లాక్ వైట్, అంటే బ్లాక్ అండ్ వైట్ అనేది ఒక సపరేట్ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు చూడండి, ఇది ఎంత కంప్లీట్గా ఇది 12 కలర్స్ సంబంధించిన పెయింటింగ్స్ అనమాట. ఈ 12 కలర్స్కి ఈ యొక్క బాక్స్ ఇది కూడా పెట్టినాను ఇక్కడ. ఈ బాక్స్లో ఏముంటాయి అంటే రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, వైట్, ఈ 6 కలర్స్ దీనిలో ఉంటాయి. మరి 12 కలర్స్లో మీకు ఉండేది ఏంటంటే 12 కలర్స్లో ఇవి ప్రైమరీ కలర్స్ ఉంటుంది. మరి ప్రైమరీలో రెడ్కి ఆరెంజ్, బ్రౌన్ ఇది ఇస్తాడు. మరి ఎల్లోకి లైట్ ఎల్లో ఇస్తాడు, డార్క్ ఎల్లో ఇస్తాడు, 3 ఇస్తాడు. బ్లూకి ఇచ్చి మరి కోబాల్ట్ బ్లూ, పర్షియన్ బ్లూ 2 ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ వన్ సెకండరీ కలర్ అయిన గ్రీన్కి ఇంకో లైట్ గ్రీన్ ఇస్తాడు. ఇదంతా కలిపి 12 కలర్స్గా ఉంటాయి అన్నమాట. 12 కలర్స్ మీకు సబ్జెక్ట్ బాగా పూర్తిగా అర్థమవుతుంది కదా, 12 కలర్స్. కానీ యాక్చువల్గా ఈ బేసిక్ నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలు. కానీ పోగా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయిపోయి టీటీసీ వాళ్ళకి మాత్రం అక్కడ టైం ఉండదు. కాబట్టి కలర్ మిక్సింగ్ చేసుకోవడం దానికి ఇవన్నీ కూడా స్పెషల్గా వాళ్ళకి 12 కలర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలం అంటే జస్ట్ అంతకుముందు లేదు, ఇప్పుడు విపరీతంగా ఈ 18 సంబంధించిన బాక్స్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు దీని గురించి ఓపెన్ చేసేటప్పుడు వీటిని మనం దానిలో ప్యాక్ చేస్తాం. ఈ ప్యాక్ చేసేటప్పుడు మీరు బాగా చేయండి. ఇక్కడ ఈ ప్యాకింగ్లో మనకు ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఈ యొక్క ప్రైమరీ కలర్స్ దీనిలో పెట్టేస్తున్నాను అన్నమాట. ప్రైమరీ కలర్స్ 3 కలర్స్ మెయిన్ కలర్స్ అనమాట. అంటే దాంట్లో కూడా పెట్టాను, దీనిలో పెట్టాను. ఇంకా మిగతా అన్నీ మీకు వరుసగా దాన్ని అరేంజ్ చేసుకుని 12 కలర్స్ దీనిలో పెట్టేశాను. మరి ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ వల్ల మీకు ఏమవుతుందంటే ఏ బాక్స్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది మీకు పూర్తిగా అర్థమవడం కోసం కానీ ఈ యొక్క సబ్జెక్టు కొత్తగా ప్యాకింగ్స్ తెప్పించి మీకోసం మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. కాబట్టి దిస్ ఈజ్ 12 కలర్స్ పేపర్. ఇప్పుడు 18 సంబంధించిన బాక్స్ ఓపెన్ చేస్తాను అనమాట. 18 సంబంధించిన బాక్స్ ఇది కూడా ఆల్మోస్ట్ మీకు బాగా చూడండి 18 కలర్స్ ఉన్నాయి. దీంట్లో లిమిట్ చేయడంటే స్పెషల్ 4 షేడ్స్ అనమాట. 4 షేడ్స్ అదేందో చూద్దాం. స్పెషల్గా ఎలా ఇచ్చాడు అని చూద్దాం. కాబట్టి దీనికి మీకు దీనిలో మీకు ఈ బాక్సెస్లో ఈ కలర్ కోడ్ అనేది మీకు చక్కగా ఇచ్చినాడు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక పేరు. తర్వాత దాన్ని కూడా మనం చేద్దాం. ఈ సీల్ని మనం చాలా చక్కగా నీట్గా ఓపెన్ చేసినాం. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం చూద్దాం. కాబట్టి ఇక్కడ బాక్సెస్ దీన్ని ఓపెన్ చేసామండి. చూడండి, ఓపెన్ చేసాం అంటే లోపల ఒక ప్యాలెట్ ఒకటి ఇచ్చారు. ఆ ప్యాలెట్లో మీకు ఒక బ్రష్ కూడా స్పెషల్గా ఇచ్చారు. అంటే దీని కాస్ట్ వచ్చి మీకు ఒక 250 రూపాయలు. 250 రూపాయలు ఇది అమౌంట్. ఇది 250 రూపాయలు. కాబట్టి 250 రూపాయలు సంబంధించిన దీంట్లో మొదటగా ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క బ్రష్ ఒకటి ఇచ్చాడు. తర్వాత దీంట్లో ఒక ప్యాలెట్ ఇచ్చాడు అన్నమాట. ప్యాలెట్ ఇది కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేసాం. ఈ బ్రషెస్ ఈ పక్కన పెట్టేసాం. మనకు సబ్జెక్ట్ ఏంటంటే ఈ చార్ట్ మీద మనకు కావాలి. ఇక్కడ చూడండి చక్కగా బ్యూటిఫుల్ కలర్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ బ్యూటిఫుల్ సంబంధించిన కలర్స్లో మనం దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంత గ్రామ్స్ అనేది ఇచ్చుంటాడో మనం చూద్దాం. ఇది కూడా 10 ml అమ్మ. అంటే యాక్చువల్గా ఇలాంటి పెయింట్స్ పెద్ద సైజు కూడా ఉన్నాయి. 15 ml అంటే ఇంకా పెద్దవి వస్తాయి అన్నమాట. ఇది 10 mlకి ఇచ్చాడు. అంటే ఇంచుమించు ఆ టైప్ బాక్సెసే. కాబట్టి దీంట్లో ముందు మనం తీస్తేనే ఇక్కడ కూడా ఒక కూపన్ ఉంది. అంటే ఈ బాక్స్ కొన్న స్టూడెంట్ ఆ నేమ్ రాసి వీళ్ళు క్యామిల్ నిర్వహించే కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో
పాల్గొనడానికి ఇది మెంబర్షిప్ లాగనమాట. ఈ కూపన్ను రాసి పోస్టల్ ద్వారా చేస్తే వాళ్ళ ఆగస్టు కానీ ఒక 1 మంత్ ఏ మంత్లో వాళ్ళు నిర్వహిస్తారో అప్పుడు మనం వేసిన ఆర్ట్స్ అక్కడ పంపిస్తే వాళ్ళు ఆ కాంటెస్ట్లో ప్రైజెస్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రతి దీనికి ఇస్తాడు, ఈ బాక్స్కి ఇస్తారు, 12కి ఇస్తారు అనమాట. ప్రతిసారి ప్రతి బాక్స్లో ఈ యొక్క కూపన్ అనేది ఉంటుంది. దాని గురించి మీ తర్వాత కాంపిటీషన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. తర్వాత మన సిస్టమ్ ఏంది, ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మన బాక్స్లో మొదటగా మనం చేయాల్సింది ప్రైమరీ కలర్, మెయిన్ కలర్. ఈ ప్రైమరీ కలర్ బేస్ చేసుకునే మన సబ్జెక్ట్ మూవ్ అవుతుంది ఈ యొక్క కలర్ చార్ట్ ద్వారా. కాబట్టి కలర్ చార్ట్ ద్వారా మనం మళ్ళీ మూవ్ చేసుకున్నాము. మనం తీస్తానే మొట్టమొదటిగా మనకు కావాల్సింది బ్లూ. ఈ బ్లూ అంటే ఫస్ట్ మనకు బొమ్మలో ఏమి ఇచ్చినాడు, బ్లూ ఇవ్వలేదు, కాస్త ముందు మనకి ఇచ్చింది ఏంటంటే రెడ్ కలర్ ఇచ్చినాడు. రెడ్, పోస్టల్ రెడ్. కాబట్టి పోస్టల్ రెడ్ ఇక్కడ ఇచ్చాము. మరి బొమ్మలో నెక్స్ట్ 1 ఎల్లో ఇచ్చిన్నాడు. మరి ఎల్లో దాన్ని తీసుకుని ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది చూడండి, ఎల్లో ఇచ్చేసాను. ఎల్లో తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు బ్లూ ఇచ్చాడు. ఇక్కడ బ్లూ బొమ్మ ఇచ్చినాడు. ఈ బొమ్మ ఇది ప్రైమరీ కలర్. ఈ ప్రైమరీ కలర్లో మీరు బాగా గమనించి, ఈ ప్రైమరీ కలర్లో మీకు 6 కలర్స్లో కూడా ఈ 3 కలర్స్ ఇస్తాడు. 3 వచ్చి వైట్ అండ్ బ్లాక్ ఇస్తాడు. మరి ఈ 3 కలర్స్ ఈ 12 కలర్స్లో కూడా మీకు ఇస్తాడు. అదేవిధంగా ఈ యొక్క 18 సంబంధించిన బాక్స్లోనూ కూడా ఈ 3 కలర్స్ ఇస్తారు. ప్రైమరీ కలర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నేను ప్రైమరీ గురించి చెప్తాను. అందుకని ఈ యొక్క సర్కిల్ నుంచి చాలా దూరంగా పెట్టాను. ఈ సెకండరీ ఫ్రేమ్ అనమాట. సెకండరీ, ప్రైమరీకి సంబంధించిన కాదు, అది మెయిన్ కలర్ అంటారు. మనం దాని గురించి మీకు సైంటిఫిక్ మెథడ్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, తర్వాత ఎలక్ట్రానిక్లో, ఎలక్ట్రికల్ దీంట్లో మీకు పూర్తిగా ఒక లెసన్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, మీకు రెడ్ ఫ్యామిలీ, ఎల్లో ఫ్యామిలీ, నెక్స్ట్ 1 బ్లూ ఫ్యామిలీస్ అంటారు. రెడ్ ఫ్యామిలీ, రెడ్ కలర్తోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి రెడ్ కలర్ సంబంధించిన ఫ్యామిలీలో మనకు చూస్తే మనకు ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆరెంజ్ ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ 1 ఆరెంజ్ తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు క్రిమ్సన్ కలర్. క్రిమ్సన్ కూడా ఈ రెడ్ ఫ్యామిలీ సంబంధించింది అనమాట. చూడండి, కలర్స్ పెరుగుతూ ఉన్నాయి. తర్వాత అక్కడ నుంచి మీకు ఇక్కడ మెజెంటా కూడా స్పెషల్ కలరు. దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ 1 మళ్ళీ బ్రౌన్ కూడా ఇంచుమించు దీని కిందకే వస్తుంది, రెడ్ ఫ్యామిలీ కిందకి వస్తుంది. అదేవిధంగా వైలెట్ అనేది మీకు యాక్చువల్గా వైలెట్ కూడా మీకు బ్లూ కిందకి వస్తుంది అది. మరి ఇది కాబట్టి ఇది రెడ్ ఫ్యామిలీ అని అంటారు. మరి దీని తర్వాత ఎల్లోకి సంబంధించిన దీంట్లో మీకు క్రోమ్ ఎల్లో అనేది దీని కిందకి వస్తుంది. మరి ఇంకొక ఎల్లో వచ్చి ఎల్లో ఆర్చర్డ్ అనేది దీని కిందకి వస్తుంది. తర్వాత మీకు ఇది ఎల్లో సంబంధించిన ఎల్లో ఫ్యామిలీ. నెక్స్ట్ 1 బ్లూ సంబంధించిన దీంట్లో మీకు ఆల్రెడీ పర్షియన్ బ్లూ 12 కలర్స్లో ఉంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇది వచ్చి అంటే బ్లూలో కొద్దిగా మీకు స్కై కలర్ సంబంధించిన కలర్ కావాలంటే స్పెషల్ కలర్ ఇది. కాబట్టి ఇక్కడ 3 కలర్స్ బ్లూగా తయారైంది. నెక్స్ట్ 1 మనకు కావాల్సింది ఏంటంటే ఇంకా గ్రీన్ అనేది లైట్ గ్రీన్ ఉంది, ప్లస్ డార్క్ గ్రీన్ ఉంది. ఇది కామన్ 2 కలర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ మీకు ఈ యొక్క వైలెట్ కలర్ని తయారు చేయాలి అంటే వైలెట్ కలర్ మిక్సింగ్ కావాలంటే ఏంటంటే బ్లూ ప్లస్ రెడ్ కలర్ మిక్స్ చేస్తే వైలెట్ కలర్ వస్తుంది. కాబట్టి ఇది ఇంచుమించు మీకు దేని కిందకి వస్తుంది అంటే దీని కిందకి వస్తుంది. ఇది ఈ రెండు ఎందుకంటే ఇక్కడ పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ పెడదాం. ఎందుకంటే ఎల్లో ప్లస్ బ్లూ ఈజ్ ఓన్లీ గ్రీన్ కలర్. కాబట్టి ఇంకా నెక్స్ట్ 1 మిగిలింది బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ స్పెషల్ కలర్స్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ గోల్డ్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ అంటే ప్రతి పెయింటింగ్ ఏదైనా గోల్డ్ అవసరమైనప్పుడు గోల్డ్ అని ఇచ్చారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొక అంటే బరెన్సీనా అంటే మనకు బరెన్సీనా కలర్ లాగానే ఉంటుంది. మనకు హ్యూమన్ కలర్ కలుపుకోకుండా దీన్ని మనకు ఈ కలర్స్ ఇచ్చారనమాట. మొత్తం కలిపి 18 రకాల కలర్స్ ఇచ్చారు. ఈ కలర్స్కి మెయిన్ కలర్ ఈ 3 అనమాట. ఈ 3 కలర్స్ ప్రైమరీ కలర్, ఇదంతా సెకండరీ కలర్ వస్తుంది అనమాట.
అంటే ఈ 3 కలర్స్ కలుపుకుంటుంటే ఇవి వస్తుంటాయి అనమాట. ఇది అందుకు నేను రెడ్ ఫ్యామిలీ, యెల్లో ఫ్యామిలీ అండ్ బ్లూ ఫ్యామిలీ. ఇప్పుడు రెడ్ ఫ్యామిలీలో రెడ్, ఆరెంజ్, తర్వాత క్రిమ్సన్, తర్వాత పింక్ కలర్, బ్రౌన్, ఎన్ని రెడ్. ఇది యెల్లో, లెమన్, క్రోమ్ యెల్లో, తర్వాత ఇంకా నెక్స్ట్ అన్నీ దీని కిందకి వస్తాయి అనమాట. ఇక్కడ బ్లూ, డార్క్ బ్లూ, పర్షియన్ బ్లూ, నేవీ బ్లూ, కోబాల్ట్ బ్లూ, ఎన్ని పేర్లు అనమాట వాటి కిందకి వస్తాయి. ఇంకా గ్రీన్ వచ్చి డార్క్ గ్రీన్, లెమన్ గ్రీన్. కాబట్టి ఈ ఫ్లో చార్ట్ వల్ల మీకు ఏమవుతుందంటే ఈ యొక్క 18 కలర్స్ కానీ, 6 కలర్స్ కానీ, 12 కలర్స్ కానీ, ఇంకోటి వచ్చి ఈ 14కి సంబంధించిన కలర్స్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే మీకు టీటీసీ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళకి చాలా ఫాస్ట్గా వాళ్ళు ప్యాలెట్లో కలుపుకొని ఎగ్జామినేషన్ రాయడానికంటే కష్టం ఉంటుంది. కాబట్టి ఈ కలర్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దీన్ని నేను తర్వాత పెయింటింగ్ చేసి వాటి నేమ్స్ కూడా మీకు రాసి తర్వాత నెక్స్ట్ పార్ట్లోకి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ తర్వాత పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.